మీకెప్పుడైనా ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్‌కి, ఫారిన్ కంట్రీస్‌లో ఉండే గవర్నమెంట్ జాబ్స్‌కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలనిపించిందా ఎప్పుడైనా? అసలు డిఫరెన్సెస్ ఉన్నాయా? సేమ్ ఉంటుందా? సేమ్ సెక్యూరిటీ ఉంటుందా? సేమ్ సెట్ ఆఫ్ సాలరీస్ ఉంటాయా? అంటే ఆటోమేటిక్‌లీ డాలర్ వాల్యూ మారుతుంది. బట్ సిమిలర్ బెనిఫిట్స్ ఉంటాయా? లేకపోతే ఏ విధంగా డిఫరెంట్ ఉంటాయి అని మీకెప్పుడైనా తెలుసుకోవాలనిపిస్తే ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్నట్టయితే నా పేరు గౌతమ్. నేను ఉండేది అట్లాంటిక్ కెనడాలో. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. నా కాంటెంట్‌ని ఫాలో అవ్వాలి. నా కాంటెంట్ మీ ఫీడ్‌లో రావాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, నేను ఇండియాని కెనడాతో కంపేర్ చేస్తున్నాను. కెనడాలో ఉన్నాను కాబట్టి, చూస్తున్నా కాబట్టి, సిమిలర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో చేస్తున్నాను కాబట్టి, నేనైతే ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి మాట్లాడే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషనల్ పర్స్పెక్టివ్‌లో చేస్తున్నా. సో, ఆ విధంగానే తీసుకోండి. ఇన్ఫర్మేషన్ అంటే బేసికల్లీ మీ కొంచెం నాలెడ్జ్ కోసం అని అనుకోండి. సో, ఫస్ట్ యాస్పెక్ట్ గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి అసలు? ఇండియాలో ఎలా ఉంటుంది? కెనడాలో. మీ ఇండియాలో ఐడియా ఏముండుంటది? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా కెనడాలో సేమ్. ఫెడరల్ అంటే ఈ సెంట్రల్ జాబ్స్. ఆహ్, ప్రావిన్షియల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సేమ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లాగా సేమ్ ఉంటాయి. ఈ రిక్రూటింగ్ ఎవరిది వాళ్ళే చేసుకుంటారు ఇండివిడ్యువల్ గాని. మనకి ఇండియాలో అయితే ఎగ్జామ్స్ అవి ఉంటాయి కదా! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి ప్రతి రిలేటెడ్ జాబ్ కూడా గ్రూప్ ఏ, బి, సి అని ఉంటుంది. డి అని డివైడ్ చేసి ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఆ కేటగరీ ఉండదు. అదొక ఓన్లీ డిఫరెన్స్. బట్ ఇక్కడ ఎలా కేటగరైజ్ చేస్తారో నెక్స్ట్ యాస్పెక్ట్‌లో మాట్లాడతాను. అండ్ కీ యాస్పెక్ట్ ఇంకొకటి ఏంటంటే మెరిట్ బేస్డ్ ఉంటది. ప్యూర్‌లీ మెరిట్ బేస్డ్ రిజర్వేషన్స్ అవన్నీ ఏమి ఉండవు. ప్యూర్‌లీ ఎవరైనా ఎలిజిబుల్ అప్లై చేయడానికి వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వాళ్ళు క్వాలిఫై అయితే ఆటోమేటిక్‌లీ సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూస్‌లో వాళ్ళకి జాబ్ వచ్చేస్తది. ఇక్కడ రీజియన్ వైస్ కోటాస్ లేకపోతే కాస్ట్ బేస్డ్ కోటాస్ అలాంటివి ఏమి ఉండదు. క్లీన్ చిట్ అన్నమాట. ఎవరు అయినా ఎలిజిబుల్ అప్లై చేయడానికి యాస్ లాంగ్ యాస్ దే ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద జాబ్. సో, ఇండియాలో అంటే మనకి ప్రతి దాంట్లో ఒకటి రిజర్వేషన్ సిస్టమ్స్ అవన్నీ ఉన్నాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఏదైనా సరే అగైన్ ఆహ్, ఆహ్, క్వా ఆహ్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో మళ్ళీ మనకి ర్యాంక్ రావాలి, ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి. అండ్ కాస్ట్ రిలేటెడ్ యాస్పెక్ట్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడైతే అలాంటిదేమి ఉండదు. అది ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్. సెకండ్‌ది ఇంకొంచెం డీప్‌గా రిక్రూటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతదో మాట్లాడుకుందాం. కెనడాలో నేను చెప్పినట్టు ఫెయిర్‌లీ స్ట్రక్చర్డ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు మీకు ఆ జాబ్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఆటోమేటిక్‌లీ అప్లికేషన్ పెట్టుకోవాలి. మీరు స్క్రీనింగ్ అయ్యారనుకోండి ఇంటర్వ్యూస్‌కి పిలుస్తారు. మీరు ఇంటర్వ్యూస్‌లో క్వాలిఫై అంటే పాస్ అయితే ఆటోమేటిక్‌లీ మీకు జాబ్ అయితే వచ్చేస్తది. ఇక్కడ కూడాని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి. కాంట్రాక్చువల్ జాబ్స్ ఉంటాయి. కొన్ని జాబ్స్ 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి అని తీసుకుంటారు. కొన్ని క్యాజువల్ జాబ్స్ ఉంటాయి. అంటే ఓన్లీ 6 మంత్సే తీసుకుంటారు. కొన్ని ఫ్యూ అవర్స్ ఇవ్వడానికి తీసుకుంటారనమాట. అండ్ ఏం మనం ఇంతకుముందు ఎంఫసైజ్ చేసినట్టు ప్యూర్ మెరిట్ బేస్డ్ మాత్రమే. అంటే మీరు క్వాలిఫై అయ్యి ఆ పర్టిక్యులర్ జాబ్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని మీట్ అయ్యి ఇంటర్వ్యూస్ పాస్ అయ్యారనుకోండి ఆ జాబ్ మీదే. అండ్ ఇండియాలో మనం చూసుకుంటే హ్యూజ్ కాంపిటీషన్. గవర్నమెంట్ జాబ్స్ అంటే కొంత వేల మంది, లక్షల మంది అప్లై చేస్తారు. ఒక 100 జాబ్స్ ఉన్నాయనుకోండి. కొంత వేల మంది కాంపీట్ అవుతారు. కొన్ని లక్షల మంది కాంపీట్ అవుతారు. అండ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, డి అని కేటగరైజేషన్ ఉంటుంది కదా! ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ కెనడాలో ఎగ్జామ్స్ అవేమి ఉండవు. అన్‌లెస్ ఆ పర్టిక్యులర్ జాబ్‌కి ఏదైనా అసెస్‌మెంట్ కావాలి. ఎక్కువ అప్లికేషన్స్ వచ్చారు. స్క్రీన్ చేయాలంటే అదొక మెథడాలజీయే తప్ప పబ్లిక్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏమి ఉండవన్నమాట. ఇక్కడ అందరూ గవర్నమెంట్ దాంట్లో పని చేయాలని యాస్పైర్ చేయరు. చాలామంది తక్కువ యాస్పైర్ చేస్తారు. మన దగ్గరైతే కాంపిటీషన్ చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ హై ఉంటుంది. థర్డ్ యాస్పెక్ట్ పే ఎలా ఉంటుంది? బెనిఫిట్స్ ఏంటో ఆ డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఈ కెనడాలో గవర్నమెంట్ జాబ్స్ అంటే ఒక స్టెబిలిటీ ఇస్తది. బెనిఫిట్స్ అయితే బావుంటాయి ఖచ్చితంగానే. హెల్త్ బెనిఫిట్స్ కానీ, పెన్షన్ ప్లాన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. నార్మల్‌గా మన ఫస్ట్ సాలరీ నుంచి కెనడా పెన్షన్ ప్లాన్ అని కట్ అవుతుంది. అది కాకుండా గవర్నమెంట్‌వయితే అడిషనల్ ప్లాన్స్ ఉంటాయన్నమాట పెన్షన్ ప్లాన్స్. వాటికి కూడా కాంట్రిబ్యూషన్ చేయొచ్చు. మళ్ళీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తారు. సో, అది వేరే ఉంటుంది. దానికి అసలు కెనడా పే స్కేల్ ఎలా ఉంటదనేది ఒక డీటెయిల్ వీడియో చేస్తా లేటర్. అండ్ పే కూడాని మీరు క్లాసిఫికేషన్స్ చేస్తారన్నమాట. ప్రతి జాబ్ రోల్‌కి అసలు ఆ జాబ్ ఏంటి? ఏ రిలేటెడ్ టాస్క్ చేస్తున్నారు? దానికి మార్కెట్ వాల్యూ ఎలా ఉంది? అనేది ప్రతిసారి క్లాసిఫికేషన్ చేస్తుంటారు. పిరియాడికల్లీ ఆ క్లాసిఫికేషన్స్ మారుతూ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి పే స్కేల్‌ని డిఫైన్ చేస్తారు. అండ్ ఎవ్రీ ఇయర్ కూడాను ముందే డిఫైన్ అయిపోతదన్నమాట. సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఉంటుంది అనేసి ముందే డిఫైన్ అయిపోతది. అన్‌లెస్ అది ఒక యూనియన్ రోల్ ఏదైనా అయితే తప్ప
ముందన్నీ ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఒక 2% 3% ఎవ్రీ ఇయర్ మనం అడగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌లీ అది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుందనమాట. ఎవరో ఇంక్రీజ్ చేస్తారని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జాబ్ సెక్యూరిటీ కాస్త బానే ఉంటుంది. మనం పని జేసుకోవాలే గాని, మనం గ్రోత్ చూపించుకొని, మనం చేసే పని సక్రమంగా ఉంటే ఏ ఇష్యూస్ లేకుండా ఆటోమేటిక్‌లీ ఉంటుంది. బట్ పర్మనెంట్ అంటే ఇప్పుడు మన ఆహ్, హ్మ్, అంటే అందులోనే ఇంకా రిటైర్ అయిపోయే వాళ్ళుంటారు. అందులోనే చేస్తూ రిటైర్ అయిపోయి ఉంటారు. బట్ మిమ్మల్ని ఎవరిని తీయలేము లే ఆఫ్ చేయలేమన్న ఒక ప్రాబబిలిటీ ఉంటది. లే ఆఫ్ చేయాలనుకుంటే చేసేయొచ్చనమాట. మీకు అది ఇంకా పర్మనెంట్ ఇంకా మిమ్మల్ని ఎవరు కదపలేరన్న ఒక ఇది ఉంటదనమాట. అదే మన ఇండియాలో చూసుకుంటే ఆహ్ పే కొన్ని రోల్స్ బానే ఉంటాయి. కొన్ని రోల్స్‌కి ఓకే. ఓకే. ఉంటుంది. బట్ మెయిన్ ఎవరైనా జూసేదేంటంటే ఆ స్టెబిలిటీ అంటే ఇంకా గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఇంక అంతే. ఇంక పర్మనెంట్ ఇంక లైఫ్ సెట్ అయిపోయినట్టు అని ఉంటదన్నమాట. ఎవరు లే ఆఫ్ గురించి ఆలోచించడానికి లేదు. లే ఆఫ్ చేయాలనుకున్నా చేయలేరు. సో, ఇక్కడైతే అలా ఉండదు. లే ఆఫ్ చేయాలనుకోండి ఏదైనా రిలేటెడ్ యాస్పెక్ట్స్‌లో పాలిసీ చేంజెస్ వల్లో లేకపోతే ఓకే. సో, కాస్ట్ కటింగ్ యాస్పెక్ట్స్ అని గవర్నమెంట్‌లో కూడా ఉంటాయి కదా! సో, ఆ విధంగా చూసుకుంటే లే ఆఫ్ చేయాలనుకుంటే చేసేయొచ్చు ఈజీగా కెనడాలో. బట్ ఇండియాలో అంటే మనకు ఆ ఆలోచనే ఉండదు. ఆలోచన రాదు. సో, అదొక అడ్వాంటేజ్ అనమాట. అండ్ ట్రాన్స్‌ఫర్స్ అవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇండియాలో మనం ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌లో చేసామనుకోండి. మనకి ఆహ్, వాళ్ళు అనుకుంటే ఆటోమేటిక్‌లీ ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ ఒక పర్టిక్యులర్ లొకేషన్ చేశామంటే ఆటోమేటిక్‌లీ వాళ్ళు వేరే లొకేషన్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసే వాళ్ళకి రైట్స్ ఉంటాయి. సో, వాళ్ళు చెప్పినట్టే మనం మూవ్ అవ్వాల్సి ఉంటుంది. చాలామంది అలాగే రొటేట్ అవుతూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్‌కి. కెనడాలో ఇక్కడ అలా ఉండదు. మీరు ఒక దగ్గర ఉన్నారనుకోండి, ఒక దగ్గర ఉన్నట్టే అన్‌లెస్ యూ వాంటెడ్ టు రియల్లీ మూవ్ లొకేషన్స్ లేకపోతే డిపార్ట్మెంట్స్ మారాలని మీరు అనుకుంటే ఆటోమేటిక్‌లీ ఆ జాబ్ పోస్టింగ్స్ ఏమైనా పడ్డాయనుకోండి, అప్లై చేసి మీరు సెలెక్ట్ అయితే ఆటోమేటిక్‌లీ మూవ్ అయిపోవచ్చనమాట. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్‌కి. ఇండియాలో కూడాని కొంతమంది రోల్స్ మారాలంటే ఒక హైయర్ రోల్‌కెళ్ళాలనుకో ఆటోమేటిక్‌గా ఎగ్జామ్స్ ఏవో రాసి క్వాలిఫై అయ్యి పైకెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. బట్ ట్రాన్స్‌ఫర్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఫోర్స్‌డే. మీరు ఎళ్ళననుకున్నా వినరు కదా! పంపించేస్తారు కదా! మీకు వేరే లొకేషన్‌కి ఒక సర్టెన్ టైమ్ పీరియడ్ అయినాక రొటేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే అలా ఉండదు. మీరు వెళ్ళాలనుకుంటేనే మూవ్ అవుతారు. లేదంటే వెళ్ళరనమాట. ఇండియాలో మనం గవర్నమెంట్ జాబ్ అంటే చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుంటాం గదా! ఇక్కడ అంత ఏం అలా ఉండదు. జాబ్ అంటే జాబ్ అన్నట్టు చూస్తారు. ఓకే. వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఓకే. మీరు సోషల్ సర్వీస్‌లో ఉన్నారు. యూ డూయింగ్ సంథింగ్ టు ది సొసైటీ అని జెప్పేసి అలా చూస్తారు. రెస్పెక్ట్ ఇస్తారు అంతే. బట్ అది ప్రెస్టీజియస్‌గా ఏమి చూడరు. ఓహ్! గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? ఓహ్! యూ ఆర్ గ్రేట్ అన్న టైప్‌లో ఏమి ఉండదు. జాబ్ అన్నాక జాబే ఎవరైనని. పబ్లిక్ సర్వీస్‌లో చేస్తున్నారు అన్న యాస్పెక్ట్స్‌లో ఒక కాస్త రెస్పెక్ట్ ఉంటుందేమో అంతే. బట్ గవర్నమెంట్ జాబ్సే గ్రేట్ అన్న ఆలోచన ఎవరికీ ఉండదు. ఏ జాబ్ అయినా జాబే అన్నట్టు చూస్తారనమాట. ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ అనగానే ఒక కైండ్ ఆఫ్ యాస్పిరేషన్ ఉంటుంది. పబ్లిక్ సర్వీస్‌లో చేసే ఆ సాటిస్ఫాక్షను నా మీద చాలామంది డిపెండ్ అయ్యి ఉన్నారు. నేనేదో చేస్తున్నాను అండ్ అవుట్‌పుట్ వల్ల చాలామంది ఇంపాక్ట్ అవుతున్నారు. పాజిటివ్‌లీ అనుకోని సాటిస్ఫాక్షన్ ఇండియాలో ఉంటుంది. కెనడాలో కూడా ఉంటుంది. బట్ ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. మీరు అక్కడ ఉండే పాపులేషన్ వేరే, ఇక్కడ ఉండే పాపులేషన్ వేరే. మీరు ఎగ్జిబిట్ అయ్యి, మీ ఎక్స్‌పీరియన్స్ అయ్యే సినారియోస్, ఎగ్జాంపుల్స్, ఎక్స్‌పీరియన్సెస్ ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫరెంట్ ఉంటాయి. అదొక పెద్ద తేడా ఉంటుంది. రెండిటిని కంపేర్ చేయలేము. కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఎప్పటికైనా తీసుకోవాలి. నాకు నన్నడిగితే టిపికల్‌గా నాకు నచ్చని ఒక్క యాస్పెక్ట్ చెప్పాలి అంటే ఈ సర్స్, మేడమ్స్ ఆ టైప్ ఆఫ్ తీసేయాలి. ఆహ్, మనకి ఆ బ్రిటిష్ నుంచొచ్చింది. అదే ఇంకా అలా ఉండిపోయింది అలవాటైపోయి. బట్ ఆ సార్, మేడమ్ ఆహ్, పేరు పెట్టి పిలవకూడదు. పేరు పెట్టిందే అందుకు కదా! సార్, మ్యామ్ ఆ కల్చర్ అయితే పోవాలి మన దగ్గర నుంచి. ఆ ఒక బెస్ట్ ప్రాక్టీస్ అయితే మనం తీసుకుంటే సరిపోతది. మిగతాదంతాని కరప్షన్ ఇవన్నీ ఆహ్, పెద్ద హ్యూజ్ టాపిక్‌లేండి. అటువైపు వెళ్ళను. బట్ ఇక్కడ అలా ఉండదు. ప్రాసెస్ ఉంటుంది. సర్విస్ డెలివరీ అన్నాక ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ ఉంటుంది. దాన్ని అలా ఫాలో అయిపోవడం. బ్రైబింగ్‌లు ఇవన్నీ ఏమి ఉండవు. మీరు యాస్ లాంగ్ యాస్ మీరు ఫాలో అయ్యారు ఆ ప్రాసెస్ అంటే మీకు రావాల్సింది మీకొచ్చేస్తదన్నమాట. అది ఒక బిగ్గెస్ట్ డిఫరెన్స్ కూడా అని చెప్పుకోవచ్చు మనం. మీకు ఎంతో కొంత డిఫరెన్స్ తెలిసిందనుకుంటున్నాను. మీకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి.